ఈ వీడియో మొత్తం చూడకముందు మీకు ఒక చిన్న సెన్సార్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. సో ఇది వచ్చేసి బాయ్స్ పీజీ అంటే బాయ్స్ హాస్టల్ కాబట్టి షెడ్యూలు అన్నీ ఎక్కడ పడితే ఎక్కడ ఆరేసి ఉంటారు. సో అన్ని లైట్ తీసేసుకోండి అబ్బా. ఇఫ్ యు ఆర్ సర్చింగ్ ఫర్ పీజీస్ అండ్ బెస్ట్ హాస్టల్స్ నియర్ పార్ల్ యూనివర్సిటీ, సో దిస్ వీడియో మే హెల్ప్ యూ. హలో మా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో ఇంట్రెస్టింగ్ కాదు, ఇదైతే ఒక ఇన్ఫర్మేషన్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. సో గైస్, మనకైతే చాలా మంది కామెంట్లలోనూ అక్కడ ఇక్కడ పార్ల్ యూనివర్సిటీ దగ్గరలో మంచి పీజీస్, బెస్ట్ పీజీస్, తక్కువలో పీజీస్, తెలుగు వాళ్ళ పీజీస్ అని చెప్పి చాలా మంది అడిగినారనమాట. సో అందరికీ రిప్లైలు యాడ్ ఇస్తామని చెప్పి ఒక సపరేట్ వీడియో అయితే పెడదామని ఫిక్స్ అయిపోయినా. సో మన తెలుగులో పీజీలో అయితే వెజ్ నాన్ వెజ్ అంతా ఉంటుందన్నమాట. వీక్కి 2 times చికెన్ అయితే పెడతారు. సో మొత్తం డీటెయిల్స్ అన్ని వీడియోలో చూసుకుందాం. సో లెట్స్ గో మావా. సో ఈ వీడియోలో వచ్చేసి పార్ల్ యూనివర్సిటీ దగ్గరలో మన తెలుగు పీజీ గురించి అయితే తెలుసుకుందాము. అది కూడా ఒక బడ్జెట్లో పీజీ అనమాట. సో అక్కడ దూరంలో కనిపిస్తుందా లేదా? యా, అక్కడెక్కడో సమ్వేర్ కాలేజ్ అనమాట. సో అక్కడ కనిపిస్తుండేదే కాలేజ్ అనమాట. సో అక్కడి నుంచి ఇట్లా కొంచెం ముందరికి రాగానే ఇక్కడ శ్రీ అన్నపూర్ణ హోటల్ అని చెప్పేసి ఉంటుంది మన తెలుగు వాళ్ళది. సో గైస్, ఇదే అనమాట హోటల్. సో ముందైతే సిట్టింగ్ ఏరియాను అంతా చూద్దాము. సో సిట్టింగ్ ఏరియా అయితే మొత్తం ఇట్లుంటుంది. సో అక్కడక్కడ చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. సో మీరు వచ్చేదలికే చేంజ్ చేపిస్తారంట. సో ప్రతిరోజు మధ్యాహ్నం అయితే ఇక్కడ తింటారు, మార్నింగ్ నైట్ హాస్టల్ కార్డ్ని అయితే తింటారు అనమాట. ఈ పీజీలో అయితే రకరకాల టిఫిన్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఎవర్ గ్రీన్ టిఫిన్ ఐటమ్ వచ్చేసి దోశ. నేనైతే దోశ ఆర్డర్ చేసేసుకున్నాను. ఇక్కడైతే ఆనియన్ ఉతప్పాను, మైసూర్ బోండాను, అలసందోడలను, పూరి, ఇంకా వేడి వేడి ఇడ్లీ, ఇట్లా రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. అన్ని ఐటమ్స్ ఒకటే రోజు తింటే బతకలేని అని చెప్పేసి ప్రెసెంట్ దోశ అయితే ఆర్డర్ చేసేసుకున్నా. చూసేద్దాం ఎట్లుందనేది. సో గైస్, ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్స్ ఎట్లున్నాయి ట్రై చేద్దాము. ఊరికని ఫుడ్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పను. మీ ముందరే తిని చూపిస్తా ఎట్లుందనేది. నాకైతే దోశ బాగుంది, చాలా బాగుంది. మధ్యాహ్నం వచ్చి మీల్స్ కూడా ట్రై చేద్దాము. సో గైస్, మీల్స్లో అయితే ఇట్లా రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. సో ప్రతిరోజు మధ్యాహ్నము అయితే మీల్స్ అన్నది తినొచ్చు, లేదంటే టిఫిన్ ఐటమ్స్ ఏమైనా కావాలన్నది తినొచ్చు. సో మీల్స్ అయితే ఇట్లా రైస్, సాంబారు, పప్పు, ఏదో ఒక కర్రీ ఉంటుంది. లైక్ ఒక రోజు ఒక రకంగా అనమాట. బెండకాయ, బీరకాయ, సొరకాయ, అట్లా రకరకాల కర్రీస్ అయితే ఉంటాయి. మిల్ మేకరీ అట్లా, అండ్ కొంచెం చిత్రాన్నం, చట్నీ, 2 daysకి ఒకసారి అట్లా ర్యాండమ్గా స్వీట్, అండ్ ఒక చిన్న కప్లో పెరుగు అయితే ఇస్తారనమాట. ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవి పెడతారంట. మండే ఇడ్లీ, ట్యూస్డే మిక్స్ బోండా, వడ, థర్స్డే దోశ. ఏ దోశ అన్న అంటే మసాలా దోశ, ఆనియన్ దోశ, అదేంటది కారం దోశ అట్లా. ఫ్రైడే వచ్చి పూరి, ఉప్మా, టమాటా బాత్, ఆనియన్ తప్ప అంట. డిన్నర్ వచ్చేసి పరోటా, టొమాటా రైస్, చికెన్ కర్రీ విత్ వైట్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, రోటీ, చికెన్ కర్రీ విత్ బగారా రైస్. లంచ్కి వచ్చేసి మీల్స్ అంట, పప్పు, సాంబార్ ఇవన్నీ ఉంటాయి. దీన్ని చూసి వైఫ్ ఇస్తారనుకోద్దండి. సో స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట. వైఫైని కొట్టినాడు ఆ ప్రింటర్ గాడు. వైఫై, ఫుడ్, హ్యాండ్ వాష్, ఐరన్. సో ప్రతి రూమ్కి కూడా వాషింగ్ మిషన్ అయితే ఇస్తారంట బట్టలు పిండుకోవడానికి. సో ఫీజు ఏందనేసి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫీజు ఎట్లుంటుంది, మంత్కి ఎంత, ఇయర్కి అయితే ఎంత అనేసి క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడైతే రూమ్ చూసేద్దాం, వచ్చేయండి ఎట్లుంటుంది. సో కాశీ అన్నపూర్ణ హోటల్ నుంచి పీజీ హాస్టల్ ఉంటుంది కదా, సో అక్కడికి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మన కాలేజ్ నుంచి అరౌండ్ ఒక 2 kilometers అయితే ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి కిషన్ వింటేజ్ అనమాట. మన పారుల్ యూనివర్సిటీ నుంచి అరౌండ్ 1.5 kilometers అట్లయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక కమ్యూనిటీ అనుకోవచ్చు ఇట్లా. సో మొత్తం అన్ని సేమ్ ఒకటే ఇల్లు లాగా అయితే ఉంటాయి. సో ఈ ఇళ్ళల్లోనే పీజీ అయితే నడుపుతున్నారనమాట. సో ఇక్కడ మన ఫ్రెండ్ రూమ్ అయితే ఉంది, చూపిస్తా మీకు. రూమ్స్ అన్నీ చూపిస్తా. సో ఒకవేళ మీకు పొరపాటున ఏమన్నా బైక్ ఉంటే లక్షణంగా పార్క్ చేసుకోవచ్చు. ఇగోండి. సో ఇట్లా ఇల్లు కిందనే ఇట్లా కరెక్ట్ నీడ పడేది అట్లా ఉంటుంది. ఇట్లా ఈడైతే బైక్ పార్క్ చేసుకోవచ్చు. ఈడ విండో ఇట్లా ఎంటర్ అవ్వంగలోనే ఇదనమాట. ఇది వచ్చేసి 3 bedroom ఫ్లాట్. ఈ వీడియో మొత్తం చూడకముందు మీకు ఒక చిన్న సెన్సార్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. సో ఇది వచ్చేసి బాయ్స్ పీజీ అంటే బాయ్స్ హాస్టల్ కాబట్టి షెడ్యూలు అన్నీ ఎక్కడ పడితే ఎక్కడ ఆరేసి ఉంటారు. సో అన్ని లైట్ తీసేసుకోండి అబ్బా. సో రూమ్ వచ్చేసి ఇట్లుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సింక్ అవైలబుల్లో ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కిందన బెడ్రూము. ఇక్కడైతే ఒక పెద్ద బెడ్, ఇంకోటి చిన్న బెడ్ ఇచ్చారు. నాకు తెలిసి ఇది ఇద్దరికి, అది ఒకరికేమో మేబీ. సో రూమ్కి అయితే 3 అనేసి చెప్పారు. సో కబోర్డ్ చూడండి, ఇట్లా పెద్ద కబోర్డ్లు అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకోటి బుడ్డి కబోర్డ్. ఇక్కడైతే బ్యాక్ డోర్ ఉంటుంది.
బ్యాక్ డోర్లో ఏముంటాయిరా అంటే ఇఫ్ ఇన్ కేస్ బట్టలు పిండుకోవాలనుకుంటే ఇక్కడ మ్యాక్సిమం మీరు పిండుకోవాల్సిన అవసరం అయితే రాదు. ఎందుకంటే మీరు బట్టలు ఏవైతే పిండుకోవాలనుకుంటారో అన్నీ ఆడ హోటల్ కాడ పెట్టేస్తే వాళ్ళే మరుసటి రోజు అరేంజ్ చేయించి అయితే తీసుకొని వస్తారనమాట. అండ్ రూమ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా 2 డేస్కి ఒకసారి అయితే వస్తారంట. సో ఇది వచ్చేసి బెడ్రూము అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. సో అది కూడా చూపిద్దాం, ఎందుకంటే అన్నీ కూడా చూడాలి కదా. సో లెట్స్ సీ. సో యా ఇదనమాట వాష్రూమ్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ వచ్చేసి వైఫై. సో ఇది వచ్చి డ్యూప్లెక్స్ ఇల్లు కదా. సో ఇక్కడనే స్టెప్స్ అయితే ఉంటాయి. సో పైన కూడా 2 రూమ్స్ ఉంటాయి, అది కూడా చూపిస్తా. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. 3 బెడ్లు అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ కబోర్డ్, ఇట్లా పెద్ద కబోర్డ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి చిన్న కబోర్డు, చిన్న స్టూలు. అండ్ ఇది వచ్చేసి పెద్ద మిర్రర్, పెద్ద విండో అయితే ఉంటుంది. సో బాల్కనీ కూడా అనమాట ఇది. 1 సెకండ్. యా సో ఇది వ్యూ ఇక్కడైతే. సో యా ఇది వచ్చేసి ఇంకా మిర్రర్ లాగా అయితే యాక్ట్ చేస్తుంది ఇది ఈ విండో అయితే. ఎండ బ్రో మామూలుగా లేదు ఎండ అయితే. కింద నుంచి పైన వరకు అంటే పొగలు కమ్మకపోతండి. సో గైస్ ఇది వచ్చేసి పైన 2వ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడైతే ఇట్లా ఇక్కడ కూడా 3 బెడ్స్ అయితే ఉంటాయంట. సో ఇక్కడైతే పెద్దది బట్టలు తగిలేసుకుని డోర్ యాంగిల్ కూడా అది కొట్టేస్తా అనేసి అన్నారు. సో యాజ్ యూజువల్ చైరును కబోర్డ్స్, అక్కడ ఒక కబోర్డు. అండ్ ప్రతి రూమ్కి వాటర్ హీటర్ అయితే ఉంటుంది. వాటర్ హీటర్ ఇప్పుడు 3 రూమ్స్ ఉన్నాయి కదా, 3 రూమ్స్కి కలిపి 3 అయితే ఇస్తారు. సో ఈ రూమ్ నుంచే మిద్దెపైకి అయితే పోవచ్చు. సో ఆ స్టైర్ కేస్ అయితే ఇట్లా రౌండ్గా అయితే పెట్టినారబ్బా. సో ఇదైతే టెర్రస్ అనమాట. సో చూసుకోవచ్చు. కాలేజ్ ఓ పెద్ద దూరంలో ఏం లేదు. లెట్ మీ షో యూ. సో యా అది కాదు, అక్కడ బ్యాక్ సైడ్ అక్కడ కనిపిస్తుందా. సో అదే అనమాట మన కాలేజ్ వచ్చేసరికి. సో వాకబుల్ డిస్టెన్సా అంటే కాలేజ్ నుంచి ఇక్కడికి మేబీ ఎస్ మేబీ నో. ఎందుకంటే మార్నింగ్ అయితే ఓపిక్గా నడుచుకుంటూ పోవచ్చు, వాకింగ్ ఉన్నట్టుంటుంది. సో మధ్యాహ్నం ఈవినింగ్ ఇట్లాంటి ఎండకి చూడండి అసలు, ఆ ఎండకి కెమెరాకి దిమ్మ తిరిగిపోతుంది. సో మధ్యాహ్నం అయితే కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ బైక్ ఉంటే ఇట్స్ వెరీ 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 ఈజీగా పోవచ్చు, ఈజీగా రావచ్చు. ఆటో అయితే లైక్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఫుడ్ విషయానికి వస్తే నాకు తెలిసి ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. లైక్ మన తెలుగు వాళ్ళే చేస్తారు, తెలుగు వాళ్ళే అక్కడ పనిచేసే వాళ్ళ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి ఫుడ్కి అయితే ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. నేను చూసిన దాని ప్రకారం అయితే ఫుడ్ కూడా టేస్ట్. దోశ బాగుంది. పూరి అంటే పూరి బాగుండేది ఏంటి, ఫ్యాట్ ఆయిల్ ఉంటుంది మామూలు యాజ్ యూజువల్ అయితే. సో ఫీజ్ ప్లాన్ వచ్చేపాటికి సో మంత్కి వచ్చేసరికి 9,500 అంట. సో 1,14,000 అయితే అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకటేసారి పేమెంట్ చేసుకోవాలి అన్నట్టయితే 95,000 అనమాట. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ మనం చూపించిన హోటల్ అయితే కాలేజీకి దగ్గరలోనే ఉంటుంది, చాలా దగ్గర. లైక్ మోస్ట్లీ వాకబుల్ డిస్టెన్సే కాలేజీ బయటనే అయితే ఉంటుంది అనమాట. సో మీరు మధ్యాహ్నం ఒక్కటే కాలేజ్ నుంచి అక్కడికి వచ్చి తినేసి క్లాసులకి వెళ్ళిపోవాలి. అండ్ మార్నింగ్ నైట్ వచ్చేసి ఇక్కడనే పెడతారు. మార్నింగ్ నైట్ అండ్ సండేస్ 3 పూట్ల కూడా ఇక్కడనే. లైక్ సో ఈ విల్లల్లోనే మీకు సండేస్ అండ్ ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్స్ అండ్ నైట్ డిన్నర్ అయితే ఇక్కడనే పెట్టేస్తారనమాట. సో ఇక్కడే జాయిన్ అవ్వాలా అంటే ఐ డోంట్ నో, ఇట్స్ అప్ టు యూ అనమాట. సో నేను చెప్పా లైక్ కామెంట్స్లలో అక్కడ ఇక్కడ పీజీస్, కాలేజ్ బయట పీజీస్ అది ఇది అంటున్నారని చెప్పేసి మీ అందరికి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తాను. రూమ్కి ఏందిరా అంటే రూమ్కి కొంచెం ముగ్గురు అంటే కొంచెం ఇరుగ్గా ఉంటుందేమో అని ఒక చిన్న ఫీల్ అంతే. సో మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ నా నుంచి కావాలనిపిస్తే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. సో ఈ వీడియోలో కామెంట్ చేసినా నేను చూసుకుంటా, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సో ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రమే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా అదనమాట, ఈ వీడియో అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తాను. సో ఈ వీడియో మీ అందరికి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు, సో దిస్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఫీల్ ఫ్రీ టు మెసేజ్ మీ. సో ఇంకా ఎండకు వాంచి పడేస్తుంది. బాయ్ బాయ్ మామ, మీకు కూడా బాయ్ బాయ్ మామ. బాబోయ్ 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 బాబోయ్.